హాయ్ ఫ్రెండ్స్, ఏంటి సొరకాయతో బెండకాయతో పులుసేనండి. కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా సొరకాయ, బెండకాయలు, టమాటాలు ఇవన్నీ ముక్కలు చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను. చూసారా, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వీటితో పాటు పోపు దినుసులు, అలాగే కరివేపాకు, చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోండి. తర్వాత ఒక చిన్న టిప్ అండి, మనం వాడిన కాకరకాయ నూనె ఉంటుంది కదా, అది పులుసులకు వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ముందుగా గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసేసి పోపు వేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవన్నీ వేసేసాను. మొక్కలు మొత్తం ఇట్లా వేయించుకున్నాక కొంచెం పసుపు ఇవన్నీ వేసి మగ్గ పెట్టండి, కొంచెం స్పూన్లో పెట్టండి. అలాగే ఈ పులుసుతో పాటు ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని తినండి. బలానికి బలం, టేస్ట్కి టేస్ట్. ముందుగా నేను నానబెట్టిన చింతపండును కూడా పిసికి చింతపండు రసాన్ని దీంట్లో వేసుకొని దీంట్లోనే కారం, సాంబార్ కారం, ఉప్పు వేసేసుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంచెం హైలో పెట్టుకోండి. చూసారా, ఇలా ఆయిల్ అంతా తేలాక ఇందులో కొత్తిమీర వేసేసుకొని వేడి వేడి అన్నం సొరకాయ బెండకాయ పులుసు తినాలి. గొట్టాలతో కూడా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.